సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ సుధాకర్ గారు, రామచంద్ర గౌడ్ గారు ఇప్పుడు ఒక విషయం అన్నారు. ఏంటంటే దీనికి సంబంధించిన ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి, అలాగే విచ్చలవిడిగా ఏదైతే అపార్ట్మెంట్ కట్టడం వల్లనే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఈ చిన్నపాటి వర్షానికి మొత్తం జలదిగ్బంధం మారిపోయింది. అలాగే కాంక్రీట్ రోడ్లు అంటే సిమెంట్ రోడ్లు వేయడం వల్లనే ఇంకుడు గుత్తలు లేకపోవడంతోనే ఈరోజు ఈ సమస్య నెరవేరుతుంటారు. దీనికి సరైన సమాధానం ప్రభుత్వాలు చెప్పకపోగా ప్రభుత్వ అధికారులే దీనికి కారణం అంటున్నారు. దీన్ని మీరా ఇలా దీన్ని అంగీకరిస్తారా లేకపోతే ఇలా విశ్లేషిస్తారా అండి మీరు? థ్యాంక్ యూ జమీల్జీ. ఈనాటి కార్యక్రమం చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే తొలకరి జల్లులు ఎప్పుడైతే నగరాన్ని స్పృశిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే మన సంసిద్ధత ఏ స్థాయిలో ఉందో తేటతెల్లమైపోయింది. నిన్న ప్రతి ఒక్కరు కూడా గమనించారు. మళ్ళీ అదే మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే రాకూడదు అనుకున్నామో అదే పరిస్థితి మళ్ళీ పునరావృతమైనటువంటి ఒక పరిస్థితి. నిజంగా మనం అందరూ కూడా ఆలోచించవలసినటువంటి నేపథ్యం. ఎందువల్ల అంటే కొన్ని కాలనీస్లో మనం చూసాం. సికింద్రాబాద్లో కూడా మనం చూసినప్పుడు అక్కడ ఎంటైర్ కాలనీ వాస్ సబ్మెర్జ్. మరి హైడ్రా యాక్షన్ వల్ల అక్కడ ఒక వాల్ తీసేశారు. దానివల్లే అక్కడ మొత్తం కాలనీ అంతా కూడా జలదిగ్బంధంలో ఉంది. చాలామంది అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయాలి అని అంటున్నారు. అలాగే మనం కట్టుకున్నటువంటి ఫ్లైఓవర్స్ అంతా కూడా వాటిలో ప్రయాణం చేయటానికి వీలు లేకుండా అన్ని వైపులా కూడా మూసుకుపోయినాయి. అలాగే ఇళ్లలోకి మళ్ళీ నీళ్లు. మనం ప్రతి సంవత్సరం కూడా మనకి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఎందువల్ల అంటే ప్రభుత్వాలకు కూడా ఒక రకమైనటువంటి వాళ్ళక ఫిక్స్డ్ ఒక టెండెన్సీకి వచ్చేసారు. అదేమిటి అంటే వర్షాకాలం ఇలాంటి దుస్థితి అనేటువంటిది కలుగుతుంది. ఇది అయిపోయిన కొన్ని రోజులకు మళ్ళీ ప్రజలు మర్చిపోతారు. కానీ ఇది సరైనటువంటి సమాధానం కాదు. ఎందువల్ల అంటే ప్రభుత్వం అంటే దానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం గతాన్ని తలుచుకోవడం కానీ లేదా వర్తమానంలో ఉండి మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని ఆలోచించడం కంటే కూడా ముఖ్యంగా సీజనల్ యాక్టివిటీస్ అనేటువంటివి మనకందరికీ తెలుసు. మాన్సూన్ అనేటువంటిది ఒక ఫిక్స్డ్ పీరియడ్లో వచ్చేటువంటి ఒక యాక్టివిటీ. మరి దానికి మనం ఇప్పుడు పరీక్షలు ఉన్నాయి మార్చిలో అంటే దానికి స్టూడెంట్ ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతాడో, మార్చిలో ఎగ్జామ్ ఉందని ఫిబ్రవరి ఎండ్లో అతను స్టార్ట్ చేయడు, లేదా రేపు ఎగ్జామ్ ఉందనంగా ఆ రోజు కూర్చొని చదువుకోడు. అకాడమిక్ ఇయర్ అంతా కూడా చదివితే ఆ మార్చి ఎగ్జామ్ అనేటువంటిది చక్కగా అతను రాయగలడు. అలాగే మాన్సూన్ యాక్టివిటీ అనేటువంటిది కూడా మనకు ఒక పెద్ద ఛాలెంజ్. ప్రతి సంవత్సరం కూడా ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అసలు అష్టదిగ్బంధనం అని ఏదైతే ఒక పదం ఉందో అది మన హైదరాబాద్కు చాలా చక్కగా సూట్ అవుతుంది. అలా ప్రజలు అతలాకుతలం అవుతున్నా కూడా ఏ ప్రభుత్వానికి కూడా అసలు చీమ కుట్టినట్లయినా అనిపించడం లేదు. అందువల్లే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఓట్లు వేయించుకొని ఆ గద్దెలు ఎక్కడం వరకే మీ బాధ్యతనా, లేక మీకు ఓట్లు వేసినటువంటి వాళ్ళ పట్ల కూడా మీకేమైనా బాధ్యత ఉందా అని ఫోర్ సైట్స్ ఛానల్ తరఫున ప్రభుత్వాలని అడగాలని అనుకుంటున్నాం. ఇది ఆవేదనతో కూడుకున్నటువంటి హృదయం నుంచి వచ్చినటువంటి ఒక ప్రతిస్పందనగా ప్రభుత్వం గుర్తించాలి. మాకే ప్రభుత్వాన్ని నిందించాలనేటువంటి విషయం లేదండి. కానీ ఒక్క వర్షానికే మనం ఇలా అయిపోతే ఇక ఎంటైర్ సీజన్ ఈజ్ అవైటింగ్. మరి ఆ సీజన్లో వచ్చేటువంటి పెద్ద వర్షాలకు మనం ఎలా నిలబడి ఉండగలం? ప్రతి ఒక్కరు చిన్న స్కూల్కి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల వరకు వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఏదైనా క్రిటికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందనుకోండి, అంబులెన్స్ కూడా మన ఇంటి ముందుకు వచ్చే పరిస్థితి లేదు కదా. మనం వాళ్ళని ఎలా హాస్పిటల్స్కి తీసుకొని వెళ్తాం? ఇది ఎవరికో సంబంధించింది కాదు. ప్రతి ఇంట్లో కూడా ఇటువంటిది జరిగే అవకాశం ఉంది. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పదవుల్లో ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ చెప్పి రాదు. మరి అటువంటి నేపథ్యంలో మనమందరూ కూడా ఈరోజు ప్రతి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు కాబట్టి ఒకరినొకరు నిందించుకోవడం వల్ల మనకి ఇక్కడ ఒరిగేది ఏమి ఉండదండి. మనం కన్సాలిడేటెడ్గా ఏం చేయాలి? హైదరాబాద్ అంటే మనందరికీ ఇష్టం ఉంటేనే సరిపోదండి. దానికి తగినటువంటి ఒక రూపకల్పన ప్రణాళిక అవసరం కాబట్టి ఆ ప్రణాళిక వైపు ఈరోజు చర్చ జరగాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు ప్రస్తుతం ఒకసారి మనం చూసినట్టయితే దక్కన్ పీఠభూమిగా గుర్తించిన